వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ డిఐవై ఐడియాస్. నేనైతే ఈ ఆర్ట్ అనేది చేసేదాకా అసలు ఇలాంటి ఒక ఆర్ట్ ఉందని తెలీదు. చూసారా, వాటర్లో కాఫీ పౌడర్ అనమాట, మనకి నచ్చిన కాఫీ పౌడర్ వేసుకొని లైట్ అండ్ డార్క్గా మిక్స్ చేసి పెట్టుకుని ఫస్ట్ బేస్ అయితే పెయింట్ చేసుకోవాలి. బేస్ 2 కోట్స్ ఇచ్చుకోవాలన్నమాట. కోట్ 1 అండ్ కోట్ 2 టైప్స్ ఇచ్చుకుంటే కొంచెం థిక్గా అవుతుంది. తర్వాత మనకి నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక చిన్న తులి బంచ్ అయితే వేసాను అనమాట. నాకు భలే కొత్తగా అనిపించింది. మనం అక్రలిక్ పెయింట్స్ ఇట్లాంటివి యూజ్ చేసాం, కానీ ఈ కాఫీ పౌడర్ని డైల్యూట్ చేస్తే ఇది కూడా ఒక పెయింట్, అదొక ఆర్ట్ అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ తులిప్ బంచ్ అయితే మనకు కొంచెం బాగుంటుంది, లుక్ కొంచెం నేచర్కి దగ్గరగా కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది చూస్తే కూడా అనేసి ఇది చేద్దామని ట్రై చేశాను అనమాట. బట్ చాలా బాగుంది. మొత్తం అయిపోయాక అవుట్పుట్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. సో నేను చేసిన దానికి ఒక రిజల్ట్ ఉంది అనిపించింది. ఈ పెయింటింగ్లో మెయిన్ ఏంటి అంటే మనం లేయర్స్ ఆఫ్ లేయర్స్ పెయింటింగ్ లాగా వేయాలన్నమాట. ఒక లేయర్తో చేస్తే అయిపోయేదైతే కాదు, ఒక 2-3 లేయర్స్ వేయాలన్నమాట. ఫస్ట్ బేస్ అయితే 2 లేయర్స్ వేసాను. నెక్స్ట్ కొంచెం ఈ డార్క్ మిక్స్ అయితే ఒక లేయర్ ఈ డిజైన్ వేసాను అనమాట. మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పెయింట్ వేసాను. మనకి నచ్చితే కొంచెం షేడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే షేడ్స్ ఏం ట్రై చేయలేదు, కానీ కొంచెం ఈజీగా న్యాచురల్గా ఉండాలి అనేసి నార్మల్గానే పెయింట్ చేశాను అనమాట. బట్ ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉందన్నమాట ఇది చేసినంతసేపు. దీని నుంచి ఒక ఫ్రేగ్రెన్స్ కూడా మంచి కాఫీ లాంటి ఫ్రేగ్రెన్స్ అనమాట. ఇట్లాంటిది ఒకటి మనం చేసుకొని రూమ్లో పెట్టుకుంటే మార్నింగే ఒక మంచి పాజిటివ్ వైబ్తో మంచి ఫ్రేగ్రెన్స్ అయితే మన రూమ్లో ఉంటుంది అని ఒక ఫీల్ అయితే వచ్చిందనమాట. సో మీకు ఎవరన్నా ఒక కొత్త ఆర్ట్ ట్రై చేయాలి అని ఐడియా కనుకుంటే తప్పకుండా ఈ కాఫీ పౌడర్ ఆర్ట్ అయితే మాత్రం ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం కన్సిస్టెన్సీ చూసి మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. లైట్ది వచ్చేసి హాఫ్ పించ్ ఆఫ్ పౌడర్ చాలు, థిక్ది మాత్రం మనం ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సినప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఇంకొంచెం పౌడర్ మిక్స్ చేసుకుంటూ గీసుకుంటే, మనకి డార్క్ కావాల్సినప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అట్లా చేసుకోవడమే. ఫైనల్గా ఇలా నా ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది.